నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే నెలలో శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ప్రారంభం. వివరాలు వెల్లడించిన కలెక్టర్ ఎస్పీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి డిమాండ్ చేసిన దళిత క్రైస్తవ ప్రజా సంఘాలు. ముగిసిన 10వ తరగతి పరీక్షలు 27,222 మంది విద్యార్థులు హాజరు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు మే నెలలో ప్రారంభిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 4 లైన్ల రహదారిగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని విస్తరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేపడుతున్నట్లు చెప్పారు. ఓవర్ బ్రిడ్జి పట్ల ఎవరు అపోహలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చారు. అదేవిధంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ నేపథ్యంలో గుంటూరు ట్రాఫిక్ మళ్లింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. మనకి చాలా 50 years 60 years నుంచి ఉన్నప్పటికీ మనకు ఒక బాటిల్ నెక్ లాగా తయారవడంతో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు, కేంద్ర ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి ఇక్కడ ఒక ఆర్ఓబి కట్టడానికి 98 crores శాంక్షన్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో మన అందరికీ కూడా తెలుసు, ఇది మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు, ఇక్కడ ఎంపీ గారు ఆయన ఫాలో అప్ చేయడంతో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్, ఎందుకంటే మనకి ప్రజలకి కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ వరకు మనం విడిగా 2-3 సార్లు మీటింగ్స్ చేసినప్పటికీ కూడా ల్యాండ్ ఓనర్స్కి కానీ ఇన్ జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని డౌట్స్, అపోహాలు అందరికీ కూడా ఉన్నట్టున్నాయి. సో మనము అంటే మన సైడ్ నుంచి అంటే ఆల్ యాంగిల్స్ కన్సిడర్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఈ ప్రపోజల్ ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను. సో ఫస్ట్ చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ 2 lane ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహికులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి కూడా 4 lane ఆర్ఓబి. యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ 6 lane ఆర్ఓబి. బట్ మనకి సిటీలో 4 lane ఆర్ఓబికే ఆల్మోస్ట్ 134 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము 4 lane ఆర్ఓబికి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్. సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబి మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే 930 meters వస్తుంది. సో ఇట్ ఈస్ లెస్ దాన్ 1 kilometer, 930 meters వస్తుంది. అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బ్రాడీపేట్ 4th line, అరుండాల్పేట్ 5th line అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది, 16 October 2024. సబ్సిక్వెంట్లీ మనము వేరియస్ రివ్యూ మీటింగ్స్ కానీ స్టేక్ హోల్డర్ మీటింగ్స్ కానీ పెట్టుకుంటూ తర్వాత నెససరీ పర్మిషన్స్ ఆర్ఎండ్బి సైడ్ కానీ రైల్వే సైడ్ కానీ అన్ని ఫైనలైజ్ చేస్తూ డిపిఆర్ ఫైనలైజ్ చేస్తూ ఫైనలీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని 24th February అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్లైఓవర్ మనం డెమాలిష్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 18 months దానికన్నా టైం పీరియడ్ ఉందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 4 to 5 months అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే, సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి. అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మనకు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక 10 months to 1 year అనేది మనకు ఉండకపోవచ్చు. ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే 1 town అని చెప్తాము. మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్. దాంట్లో చూసామంటే మన 60 feet రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నార్త్ సెంటర్ నుంచి మన 3 bridge ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి. అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాభిపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు.
అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు. సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఎక్కడైనా ఎక్స్టెన్షన్ కావాలంటే కలెక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము. అదేవిధంగా మీ అమరావతి నుంచి వచ్చినప్పుడు చూసారంటే మనకి చిల్లీ సెంటర్ నుంచి ఎస్పెషలీ బస్సెస్ చిల్లీ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్నర్ రింగ్ రోడ్లో తీసుకొని మనం బస్ స్టాండ్కి తీసుకుంటాము. సో దట్ వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడ కూడా కొన్ని కంజక్షన్ని ఫ్రీ చేస్తాము. అదర్వైజ్ వెస్ట్ సైడ్ మనకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎన్ కాలనీ కానీ విజయనగుట్ల కానీ శ్యామలా నగర్ కానీ ఇది వంటి కంకరగుంట గేట్ ఫ్లైఓవర్ నుంచి యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకి లక్ష్మీపురం కానీ రాజేంద్ర నగర్ కోబాల్పేట వాళ్ళు కూడా కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి యాజ్ యూజువల్ రూట్లో వెళ్ళిపోతారు. సో ఇలాగా మనం డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని ఒక రూట్ మ్యాప్ కూడా కమింగ్ డేస్లో ఒకసారి అన్ని సోషల్ మీడియాలో మీ ద్వారా కూడా అన్నింటి కూడా సర్క్యులేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టు మాజీ జడ్జీలతో విచారణ జరపాలని పాస్టర్లు, క్రైస్తవ ప్రజా యువజన, మహిళా, దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఐక్యవేదిక నాయకులు గొల్లమూడి రాజసుందరం బాబు మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యపట్టారు. 4 డిమాండ్లతో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించామని చెప్పారు. అనంతరం ఏఈఎల్సీ సభ్యురాలు కార్పొరేటర్ బూసి రాజలత మాట్లాడారు. ఈ రోజున 24వ తారీఖున అంతర్జాతీయ సువార్థికుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య గావించి ఆయన యొక్క మోటార్ బైక్ని హత్య చేసిన వాడిలో ఒకడు అక్కడి దాకా రైడ్ చేసుకుంటూ వచ్చి తర్వాత బాడీని వేరే విధానంలో పొలాల్లో గుండా స్థలాల్లో గుండా తీసుకువచ్చి ఆ రోడ్డు ప్రక్కన పండుకోబెట్టి ఆయన పైన చక్కటి దుప్పటి పరిచినట్టుగా మోటార్ బైక్ని అమర్చి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక షాపు దగ్గర వైన్ కొంటున్నట్టుగా ఇంకో చోట వైన్ కూర్చుని సేద తీరుతున్నట్టుగా నానా రకాలైన ఒక డ్రామాలు అనేది జరుగుతూ ఉన్నది. పగడాల ప్రవీణ్ అనే ఆయన ఎవరు చంపలేదు, ఆయన్ని కేవలం యాక్సిడెంట్ వల్లే మరణించాడని చూపేందుకోసం ప్రయత్నం జరుగుతుంది. ఇట్ ఈస్ క్వైట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ వారి యొక్క ఫెయిల్యూర్ వల్లే ఇదంతా జరుగుతుంది. కనుకనే మేమేమంటున్నామంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ గారు కానీ, గౌరవ గవర్నర్ గారిని కానీ మేము కోరేది ఏంటంటే ఒకటే, అయ్యా పోలీసు యంత్రాంగం సక్రమంగా ప్రవర్తించలేదు కాబట్టి, నిజాలు వెల్లడి చేయట్లేదు కాబట్టి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది చేతికి, ఎప్పుడు చనిపోయాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వెన్ హీ డైడ్ అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ద టైమ్ ఆఫ్ డెత్ అనేది కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే 2 హైకోర్టు జడ్జీలు, మాజీ జడ్జీలు, రిటైర్డ్ జడ్జీల చేత, 2 జడ్జీల చేత అమాంగ్ దెమ్ 1 మస్ట్ బి ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవ హైకోర్టు మాజీ జడ్జి కూడా అందుట్లో ఉండాలని ఆ ప్రకారం చర్యలు తీసుకోండి. ఈ ఉదంతాన్ని బట్టి ఏమవుతుందంటే మణిపురమే కాదు, భారతదేశంలోనే కాదు, అన్ని చోట్ల పాస్టర్లు చంపబడుతున్నారు, దారుణంగా చంపబడుతున్నారు అనేది అర్థమవుతుంది. కనుక పాస్టర్ల రక్షణ కోసం, క్రైస్తవుల రక్షణ కోసం, చర్చీలు మసీదుల యొక్క రక్షణ కోసం ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి చట్టం అయితే ప్రత్యేక చట్టం ఉందో అటువంటి చట్టాన్ని చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఒక మనిషిని ఒక హిందువుగా, ముస్లింగా, ఒక బౌద్ధునిగా, ఒక క్రైస్తవునిగా కాకుండా మానవత్వంతో చూడమని చెప్పిన ఏకైక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన మరణము మా క్రైస్తవ లోకాన్ని మొత్తాన్ని కలిచివేసింది. మరి ఆయన చనిపోయి ఇన్ని రోజులు అయినప్పటికీ మరి పోలీసు వారు కానీ, ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరం. చాలా కల్పిత కథలు మరి సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలా కల్పిత వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఆ సోషల్ మీడియాని కూడా కంట్రోల్లోకి పోలీసు వారు కానీ లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది కానీ కంట్రోల్లోకి తీసుకోకపోవటం చాలా బాధాకరం. మన 30వ తారీఖున చూస్తే మరి రాష్ట్రంలో పలు చోట్ల క్రైస్తవులందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలి, న్యాయం చేయండి, మరి మా బ్రదర్, మా స్నేహితుడు, సన్నిహితుడు, మరి మా బ్రదర్ ప్రవీణ్ అన్న గురించి న్యాయం జరగాలని గొంతెత్తి ఎంతమంది కోరుకున్నా కానీ మరి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి ముఖ్యంగా
ప్రవీణ్ అన్న గురించి ఆయన పరువుకి నష్టం కలిగే విధంగా సోషల్ మీడియాలో డ్రింకర్ అని, డ్రింక్ చేసి డ్రైవ్ చేశారని పెట్టడం కూడా చాలా బాధ. ఈ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు, ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఎవరైతే హత్య చేయించారో, ఎవరైతే క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. క్రిస్టియానిటీ మతము కాదు, అది మత ప్రచారము కాదు, సత్యాన్ని బోధించేది మాత్రమే. మనిషి బ్రతకడానికి కావలసినవి ఆహారము, గాలి, నీరు ఎంత అవసరమో ఈ సమాజంలో మంచిగా బ్రతకడానికి సత్యం కూడా అంతే అవసరం. ఎవరైతే బెదిరించారో, ఎవరైతే హత్య చేశారో, ఈరోజు మేము అందరం చెప్తున్నాం, క్రైస్తవులందరం కలిస్తే, ఒక్కటిగా బయటకు వస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి, రాజ్యాలు కూలిపోతాయి. మీరు ఒక క్రైస్తవుని చంపితే 10 మంది క్రైస్తవులు భయపడి దాక్కుంటారని అనుకుంటున్నారేమో. ఒక క్రైస్తవుని చంపితే వేలాది క్రైస్తవులు బయటకు వస్తాం. దయచేసి క్రైస్తవుల మీద దాడులు ఆపాలి. మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి హత్య విషయంలో చాలా ఉదంతాలు బయటికి వస్తూ ఉన్నాయి. మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారిది ప్రీ ప్లాన్ మర్డర్గానే యావత్ క్రైస్తవ సమాజం భావిస్తుంది. ఈ విషయం ఎందుకు అంటున్నామంటే, ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మర్డర్ను చాలామంది ముందుగానే ఒక ప్రీ ప్లాన్ చేసి ఒక డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారిని కూడా తయారు చేసి చాలా చోట్ల పెట్రోల్ బంకులు కానివ్వండి, మందు షాపులు కానివ్వండి, ఈ యొక్క మర్డర్లో భాగంగా డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారిని వారు ముందుగానే పంపిస్తూ, ఈ యొక్క డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారి కన్నా ముందే దైవ సేవకులు ప్రవీణ్ ప్రగడాల గారిని హత్య చేసి శవాన్ని మాయం చేసి తీసుకెళ్ళి ఎక్కడో రాజమండ్రి దగ్గర పడవేసి ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి డూప్లికేట్ ప్రవీణ్ ప్రగడాల గారితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఎందుకు చెబుతున్నామంటే, సోషల్ మీడియాలో కూడా ప్రవీణ్ ప్రగడాల గారి గురించి చాలా దారుణంగా, అత్యంత హీనమైన పరిస్థితిలో ఒక దైవ సేవకుణ్ణి, ఒక క్రైస్తవ మత బోధకుణ్ణి వారు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో ప్రవీణ్ ప్రగడాల గారికి మందు షాపు దగ్గరికి వెళ్ళి ముందు కొనే అంత పరిస్థితి అయితే లేదు. నిజంగా ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క భావజాలం ఎప్పుడు కూడా అటువంటి ధోరణిలో లేదు. ఎప్పుడు కూడా అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని మతాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనుషులుగా గౌరవించాలని ఒక మంచి నినాదంతో ముందుకెళ్ళారే తప్ప ఎక్కడా కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే నిదానంతో ఎక్కడ మాట్లాడాల. మా యొక్క బైబిల్లో మోషే ధర్మశాస్త్రం కూడా ఉంది. క్రైస్తవులు మేము ఈ రోజు వరకు కూడా చాలా శాంతియుతంగా, చాలా ప్రశాంతంగా ప్రవీణ్ ప్రగడాల గారి మృతి పట్ల ధర్నాలు, దీక్షలు మేము చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మా యొక్క ఓర్పును, సహనాన్ని పరీక్షించకుండా చాలా త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవీణ్ ప్రగడాల గారి మృతి పట్ల నిజమైన దోషులను శిక్షించాలి, వారిని జైలుకి పంపించాలి. గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 31న ముగియాల్సి ఉంది. అయితే నిన్న రంజాన్ పండుగ కావడంతో చివరి సబ్జెక్టు సోషల్ పరీక్ష నేటికి వాయిదా పడింది. దీంతో ఈ రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 27,222 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ సివి రేణుక తెలిపారు. ఇన్ని రోజుల పాటు ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఉపశమనం పొందారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని సందర్భంగా ఈ నెల 14న సామాజిక న్యాయ సాధన, రాజ్యాధికార సాధన సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపకులు కంబం ఆనంద్ కుమార్ వెల్లడించారు. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం సదస్సుకి సంబంధించిన కరపత్రాలను ఆర్ఎంఎస్ నాయకులు ఆవిష్కరించారు. అమరావతి రోడ్లోని మదర్ తెరెసా కమ్యూనిటీ హాల్లో సదస్సు జరుగుతుందని చెప్పారు. చివరిగా స్టాలిన్ మాట్లాడారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి దళిత బహుజనుల ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత.
ఐక్యత జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ఈ నెల 14వ తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఉదయం 11 గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. దానికి ముందుగా ఉదయం 10 గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ, రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతూ ఉంది. కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో, ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది. సామాజిక న్యాయం అనే దానికి అర్థమే లేకుండా పోయింది. ఎటు మాకు రాజ్యాధికారం అనే దాని మీద అది అందరి ద్రాక్ష పండు అయిపోయింది. అందరి ద్రాక్షలాగా ఊరిస్తూ ఉంది రాజ్యాధికారం అనేది. కనీసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు అందినటువంటి సామాజిక న్యాయం కూడా క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంది. అనేక పార్టీలు వస్తూ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ద్వారా, మా ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్నే కొట్టడం మొదలుపెట్టారు. మా అణగారిన ప్రజల్నే చంపటం మొదలుపెట్టారు. అక్రమంగా పోలీస్ కేసులు ఇరికించి జైళ్ళల్లో పంపిస్తూ ఉన్నారు. మాకు అందాల్సినటువంటి మరి రాజ్యాంగ ఫలాలని అందకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి 134 జయంతి సందర్భంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ గారి గురించి తెలియని ఆలోచన లేని వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు కూడా అన్నట్టు మురికివాడల్లో వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళకి ఈ అంబేద్కర్ గారి ఆశయాలు చెప్పడమే కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని కూడా ఎలా సాధించాలి, ఏమి చేయాలి అనే దాని మీద ఈరోజు 1 తారీఖు నుంచి నెక్స్ట్ 14వ తారీఖు దాకా ఈ గ్రామాల్లో, వాడవాడల్లో మాల ఐక్య సేవా సమితి తరపున బండ్లమూడి స్టాలిన్ బాబుగా నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని, బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ అంటే ఏంటి, అలా రాజ్యాధికారం అంటే ఏంటి, మనం ఆ పార్టీలకు ఎందుకు ఓటేయాలి, మన భారత రాజ్యాంగం చెప్పినట్లుగా రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలనే ఉద్దేశం మీద, ఆ దిశ మీద ముందుకెళ్లాలని నేను కూడా వాళ్ళతో ప్రయాణం చేసి అంబేద్కర్ గారి గురించి తెలియని విషయాలు చాలామందికి తెలియదు, వాళ్ళ హక్కులేంటో తెలియదు, వాళ్ళు ఎలా ఓటేసుకోవాలో తెలియదు, ఓటు హక్కు అంటే కూడా తెలియదు, ఓటు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలు అలవాటు చేశాయి, ఈ రాజకీయ పార్టీలు అలవాటు చేశాయి. కానీ అలా కాదు, మనకు రాజ్యాధికారం కావాలి, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది, మనం ఆ బాటలో నడవాలని నేను కూడా వీళ్ళతో ప్రయాణం చేసి నెక్స్ట్ ఏప్రిల్ 14కి ఆ మీటింగ్ భారీ ఎత్తున బడుగు బలహీన వర్గాలందరూ హాజరవ్వాలనే ఉద్దేశం మీద ఈ పాంప్లెట్ వేయడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు శాఖ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోట మాల్యాద్రి మాట్లాడారు. ప్రభుత్వమే ఆప్కాస్ నిర్వహించాలని, ప్రైవేట్ సంస్థలకి అప్పగించే ఆలోచన విరమించుకోవాలని చెప్పారు. పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవ్స్, డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కొనసాగించాలి. 62 సంవత్సరాలుగా
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏదైతే 62 సంవత్సరాల మరి రిటైర్మెంట్ని ఆప్కోస్కి 60 సంవత్సరాలని మరి వర్తింపజేయటం, నగరపాలక సంస్థ మరి గుంటూరులో వెంటనే కూడా ఈ రోజు నుంచి విధుల్లోకి నిలుపుదల చేశారు. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులకి 58 ఉంది, 58ని 60 చేశారు, 60ని మళ్ళీ 62 చేశారు. కానీ ఈరోజు మాత్రం పర్మనెంట్ కార్మికులు మాత్రం 62 సంవత్సరాలు పనిచేస్తారని, అట్లాగే ఆప్కోస్ మాత్రం 60 సంవత్సరాలు పనిచేస్తామని వాళ్ళ విధుల్లో ఆపడం సరైనది కాదు. వెంటనే మరి ప్రభుత్వం ఆలోచన మార్చుకొని వీళ్ళందరినీ కూడా 62 సంవత్సరాలుగానే కొనసాగించాలని, కొనసాగించకుండా తీసేసేటట్లయితే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్ళ పిల్లల్ని మరి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే నగర జనాభా విస్తారంగా పెరిగిపోయింది, కార్మికుల సంఖ్య ఒక పక్క నుంచి కుదించుకొని పోతూ ఉన్నారు. అందుకని ఏదైతే మరి ఆప్కోస్లో బదిలీ వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఇంకా కావాల్సి వస్తే మరి కరోనా కాలంలో 2 సంవత్సరాలు పానాల తగ్గించి పనిచేశారు, వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కార్మికుల మరి పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటికంటే ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పర్మనెంట్ కార్మికుల విషయంలో మరి సరళ లీవ్ సంబంధించి విడుదల చేయడం జరిగింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కే ఇచ్చారు తప్ప మరి మున్సిపల్ కార్మికులకి వాళ్ళు పెట్టుకుని సరళ లీవ్ క్యాష్ ఇంతవరకు కాలేదు. అట్లాగే మరి పిఆర్సీ పెండింగ్లు ఉన్నాయి, ఏరియర్స్ ఉన్నాయి, సబ్బులు చెప్పులు కొట్టుకోలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనని మరి కొనసాగిస్తామని, ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఐరన్ షాపులో పనిచేస్తున్న ముఠా కార్మికుల సమస్యని పరిష్కరించాలని ఏఐటీయూసీ ఐరన్ ముఠా కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నాంజనేయులు డిమాండ్ చేశారు. ఐరన్ ముఠా కార్మికులు తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి సమ్మెబాట పడుతున్నట్లు చిన్నాంజనేయులు తెలిపారు. సంగడిగుంటలోని రేగు రాఘవయ్య భవన్లో ఆయన మంగళవారం మాట్లాడారు. ఎండ వానను లెక్క చేయకుండా పనిచేస్తున్న కార్మికులకి న్యాయం చేయాలని అన్నారు. అనంతరం రావుల అంజుబాబు మాట్లాడారు. మన గుంటూరు నగరంలో దాదాపుగా ఒక 50 ఐరన్ షాపులు ఉన్నాయి. ఈ ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి ముఠా కార్మికులు వాళ్ళ వేతనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయితే ఈసారి వచ్చేసరికి మేము పెంచలేము, మా పరిస్థితి బాగలేదు అనేటువంటి వాదనని మొండిగా యాజమాన్యం చేస్తూ ఉంది. ఈ ఎండాకాలంలో ఐరన్ షాపుల్లో పనిచేయటం అంటే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలో ఎండినటువంటి కాలినటువంటి ఐరన్ని పట్టుకొని కార్మికులు లారీలకు లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యజమానుల లాభాలు వాళ్ళ యొక్క లాభాల విషయంలో ఎక్కడ రాజీ పడరు వాళ్ళు అక్కడ. కానీ కూల్ రేట్ల విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి బాధలన్నీ మాకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. గమ్మత్తు ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడుతున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్య వినటానికి కూడా సిద్ధంగా లేదు యాజమాన్యం. ఈ రోజు నుంచి గత్యంతరం లేక మేము సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ 1వ తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చి ఇవాళ నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నాం. ఈ సమ్మె సమస్య పరిష్కారం అయిందాక కొనసాగుద్ది. దానికోసం కార్మికులు సమాయత్తమయ్యారు. యాజమాన్యం ఇప్పటికైనా మేల్కొని కార్మికుల సమస్యని వాళ్ళ కూలీ రేట్ల విషయాన్ని పరిష్కరించాలని చెప్పేసి మా కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గుంటూరు నగరంలోని ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల అగ్రిమెంటు కాలపరిమితి ముగిసింది. దీన్ని పెంపుదల చేయమని నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కార్మికుల కూలీ రేట్ల పెంపుదల చేయటంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ముఠా కార్మికులందరూ కలిసి ఈ రోజు నుంచి గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి
ఏదైతే ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన కూలీ రేట్లను పెంపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెలో నిర్వహిస్తామని ఏఐటీసీగా తెలియజేస్తూ ఈ అసౌకర్యానికి ప్రజలందరూ సహకరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధునిక భవంతులు నిర్మాణం చేసే దశలో ఎంతో ప్రాముఖ్యత గణించిన ఐరన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి కూలీ రేట్ల పెంపుదల చేయమని చెప్పినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన లేని నేపథ్యంలో ఈ రోజు నుంచి నగరంలోని కార్మిక వర్గం యావత్తు ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని స్పందించిన యాజమాన్యం కూలీ రేట్ల పెంపుదల త్వరితగతిన చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేట్ స్వచ్ఛంద సంస్థ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సంయుక్తంగా రైతులకి అవగాహన సదస్సు నిర్వహించారు. తాడికొండ మండలం లాం గ్రామంలో మంగళవారం ఈ సదస్సు జరిగింది. పురుగు మందులు సురక్షితంగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో ఈ సదస్సు నిర్వహించారు. ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేట్ సంస్థ ఫౌండర్ జొన్నకూటి శ్రీయ అధ్యక్షతన వహించిన ఈ సదస్సులో ఎన్జీ రంగా యూనివర్సిటీ ఏడిఆర్ దుర్గాప్రసాద్ అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంబశివరావు, డయానా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మన దేశంలో ఏమైందంటే పురుగు మందులు వాడుతున్నారు, కానీ సరైన రక్షణ లేకుండా వాడుతూ ఉన్నారు అన్నమాట. దానివల్ల అనేక దుష్ఫలితాలు వెంటనే రావు. ఒక 15-20 సంవత్సరాలకే అది బయటపడుతూ ఉంటాయి. ఆ బయటపడినప్పుడు కూడా దీనివల్లనే వచ్చినాయి అనేది కూడా తెలియకుండా వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో మిగతా దేశాలతో పోలిస్తే ఈ రకంగా ఉన్నాం కాబట్టి మనం వాడే పురుగు మందులకి సరైన ఇది చాలా తక్కువ అవగాహనతో ఉన్నారు. సరైన ప్రొటెక్టివ్ క్లాత్ కవరింగ్ చేసుకుని ప్రాపర్గా పిచికారీ చేసుకుంటేనే ఈ రసాయన మందుల వల్ల కొంత రక్షణ కలుగుతుంది అన్నమాట. సో ఈరోజు శ్రీయా గారు సొంత గడ్డ మీద అభిమానంతో ఇటువంటి దుష్ప్రభావాలు, వ్యవసాయంలో దుష్ప్రభావాలని కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే డెవలప్ అయిన దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా కానీ సమాజంలో సరిగా మెరుగైన సౌకర్యాలు కానీ వ్యవస్థలు కానీ హెల్త్ హజార్డ్స్లో ఉన్న వాటి మీద చాలా దేశాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. దాన్ని సరిచేయడానికి, అంటే సమాజంలో ఉన్న గ్యాప్ని సరిచేయడానికి ఏ విషయంలో అన్నా కానీ ఆహారం దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి వ్యవసాయంలో అన్నిటిలోని ఏదన్నా అసమానతలు ఉన్న వాటిని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాటి మీద కృషి చేసి అవగాహన కల్పించి వాటిని సరిచేయాలనే దృక్పథం ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్లో స్వచ్ఛత సంస్థలకు ఉండదు. ఎకోటాక్సిటీ అనేది మనకి కనపడతా ఉంది కాబట్టి అలా ట్యాంక్ మిక్స్ ఆఫ్ కెమికల్స్ కూడా మనము వాడటము తగ్గించుకోవాలండి. ఓకే అండి, అలా రొటేషన్ ఆఫ్ ద కెమికల్స్ చేయాలి. అలాగే రైట్ కెమికల్ అంటే ఇప్పుడు మనకి పలానా పురుగు కనపడింది అనుకోండి, దానికి సంబంధించిన పురుగు మందు మాత్రమే మనము వాడాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక్కొక్క ఇన్సెక్టిసైడ్ కి బ్రాడ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, కానీ మనం ఏంటంటే కరెక్ట్ గా ఆ సంబంధించిన ఇన్సెక్టిసైడ్ రికమెండెడ్ డోస్ లో, తర్వాత రైట్ టైం కూడా. ఒకసారి ఏంటంటే పురుగు లేకపోయినా కూడా మనము పురుగు మందుని కొడతా ఉంటాం కదండి. కాబట్టి రైట్ టైం, రైట్ డోస్, తర్వాత స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, లైక్ ఏంటంటే మనం రైతులు తైవాన్ స్ప్రేయర్ వాడుతున్నాము, అలాగే కొంతమంది ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్స్ వాడుతున్నారు, కొంతమంది హ్యాండ్ స్ప్రేయర్స్ వాడుతున్నారు కదండి. సో దానికి మనం ఎంత నీరు వాడాలి, ఎంత డోస్ వాడాలి అనేది కూడా మనము జాగ్రత్తగా తెలుసుకొని మనం వాడాలండి. సో ఇలాంటి కొన్ని విషయాలు మనము చాలా జాగ్రత్త వహిస్తూ మనము గనక పురుగు మందుల్ని గనక జాగ్రత్తగా కొడితే మరి
మనకి ఎంతైనా పురుగులు ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతాయి. ఓకే అండి. సో మనకేంటంటే అక్యూట్ టాక్సిటీ వెంటనే అది మన మీద ఆ ఎఫెక్ట్ అనేది కనపడదు. ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే మేము ఆ 10 సంవత్సరాల నుంచి కొడతా ఉన్నాం మా పురుగు మందు, బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి మీరందరూ అనొచ్చు. ఓకే, నా మీద పడితే ఏమైంది, ఏం అవ్వట్లేదు కదా, నేను బతికే ఉన్నాను కదా అని మీరు అనొచ్చు. కానీ అది లాంగ్ స్టాండింగ్లో లాంగ్ టైంలో అంటే 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఇంకా చాలా తొందరగానే. ఓకే, అదంతా మన బాడీలో అక్యూములేట్ అయ్యి క్యాన్సర్గా మారటం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. సో లాంగ్ రన్లో ఓకే. నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. నేను అమెరికాలో వచ్చే ఆగస్ట్లో డాక్టర్ చదవబోతానికి స్టార్ట్ చేయబోతున్నాను. నేను అక్కడ అమెరికాలో ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఫౌండేషన్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. నా నాన్నగోళ్ళు ఇక్కడే లాంగ్లో పుట్టి పెరిగి నాకు చాలా చూపించారు. అందుకే నేను బ్యాక్ టు ఇండియాకి వచ్చి నేను ఎలా నా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అమెరికాలో పేదోళ్ళకి ఎన్వైరన్మెంటల్ హ్యాజర్డ్స్కి ప్రమాదం నుంచి ఎడ్యుకేషన్ అండ్ హ్యాండిలింగ్ సేఫ్ టిప్స్ ఇస్తున్నా. ఇక్కడ రైతులకి కూడా పెస్టిసైడ్స్ గురించి అక్కడేం ప్రమాదాలు ఉంటే దానికోసము సేఫ్ హ్యాండిలింగ్ స్కిల్స్ ఏంటో దానికి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చి దానికి నేను తిరిగి వచ్చాను. అలాగే నేను ఈరోజు మీకు చెప్పిన తర్వాత మీకు కిట్స్ ఇచ్చి మోర్ ఎడ్యుకేషన్ ఇచ్చి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఇంకా బ్యాక్ టు అమెరికా నుంచి ఇక్కడ బ్యాక్ టు ఇండియాకి వెళ్తూ ఇంకా మోర్ ఫ్యూచర్లో చేయాలని అని నా గోల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే నెలలో శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు ప్రారంభం. వివరాలు వెల్లడించిన కలెక్టర్, ఎస్పీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి డిమాండ్ చేసిన దళిత క్రైస్తవ ప్రజా సంఘాలు. ముగిసిన 10వ తరగతి పరీక్షలు 27,222 మంది విద్యార్థులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.